హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి, లేకపోతే ఈ బ్రెడ్ అనేది మాడిపోతుందండి, అంత టేస్టీగా ఉండదు. సో మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని రెండు పక్కల గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత 4 eggs తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఈ ఎగ్ ప్యాటర్న్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ ప్యాటర్న్ బాగా బీట్ చేసుకోవాలి, నురుగులు వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి, చాలా స్మూత్గా వస్తుంది. అందుకోసం మనం ఈ ఎగ్ ప్యాటర్న్ని బాగా బీట్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని రుచికి తగిన ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయినాక ఈ ఎగ్ ప్యాటర్న్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసుకున్నాక ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఎగ్ ప్యాటర్న్లో డిప్ చేసుకొని అనదర్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes అలాగా ఉంచేయాలి. ఆఫ్టర్ 5 minutes మూత తీసి చూపించిన విధంగా ఈ ఆమ్లెట్ని ఆ బ్రెడ్ మీదకి ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా మడతేసుకోవాలండి. ఇలా మడత పెట్టుకునేటప్పుడు సరిగ్గా మనకి షేప్ అనేది రాదు, అందుకోసం మనం ఈ ఆమ్లెట్ని మడతేసి బ్రెడ్ మీద పెట్టి 1 నిమిషం అలాగే గరిటతో పట్టుకుంటే ఈ బ్రెడ్కి ఇది స్టిక్ అయిపోతుందండి. అలా 1 నిమిషం పాటు ఉంచుకుంటూ 4 sides కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేయాలండి. ఇలా చేసుకోవాలి, ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.